జీవితంలో మా ముచ్చుమారికి వచ్చి ఓటు అడిగినోడు లేడు, మా ఉచ్చుమారికి వచ్చి మీటింగ్ పెట్టినోడు లేడు. అటువంటిది నా ఊరిలో వచ్చి నన్ను విమర్శించుకుంటా, నన్ను తిట్టుకుంటా, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శివానందరెడ్డి ఇద్దరు ఒకటే వేదిక ఎక్కితే ప్రజలకు నవ్వాలన్నా ఏడ్చాలని అర్థం కాలేనా? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రజలు గౌరవించినారు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ప్రజలు గౌరవించినారు. కానీ శివానందరెడ్డితో చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. మీ రాజ్యమా ముచ్చిమారు అంటే? మా రాజ్యమే. ఎవరు రాకూడదా? అందరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావద్దని చెప్పలేదు కదా. మేము రావద్దని మరి ఇంత ఎవరు వచ్చి ఓటు అడగలేదు, ఎవరు చేయలేకపోయారు, అది ఎలా? అంటే ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు మా పైన ఉండే ప్రేమ అంతుంది, మా పైన ఉండే అభిమానం అంతుంది. ఉండొచ్చు, ఈ పొద్దు మారచ్చు. ఆయన వచ్చి ఓటు అడిగితే తప్పేంటి? ఇంతవరకు ఎవరు రాలేదు, ఓటు శివానందరెడ్డి వచ్చి అడగడం వేరు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అతన్ని పిలుచుకురావడం వేరు. రెండోది, అతను ఓటు వచ్చి అడగాల్సింది పక్కన ఊరంతా అడుగు, నా ఇంటికి వచ్చి అడగడం కాదు, నా ఇంట్లో మకాం వేయడం కాదు. ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం, పౌరుషము, ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది. అదే పౌరుషం, అదే ఉప్పు కారం మీకన్నా ముందు నుంచి తింటున్నా మీ పెద్దనాన్న కూడా ఉంటుంది కదా. మీ పెద్దనాన్న ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలి. నువ్వు రెండుసేపు ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకొంచేపు ఉంటే లవర్స్ అంటావు. అంతకుముందు తెలియదు, 30 ఏళ్ళు కొట్టుకున్నప్పుడు, తన్నుకున్నప్పుడు, చంపుకున్నప్పుడు, కేసులు పెట్టుకున్నప్పుడు వారం రోజుల ముందర మా ఊర్లో శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు. పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానర్ కడితే సరిపోదురా, దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా, పెట్టుకోమను అన్నాడు. అటువంటి వ్యక్తి 3 రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా, లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికి మాలిన మాటలు వినమంటారా? ఏ విషయం పైన మాట్లాడదాం చర్చకు? ఎక్కడ కూర్చుందాం చెప్పమని చెప్పండి. ఎవరు లేడన్నా, ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు. వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే, డబ్బులు సంపాదించుకునే దానికోసం అని చెప్పి ఫ్యాక్షన్ని అడ్డం పెట్టుకున్నారు. కడుపు కాలినప్పుడు కొట్టుకున్నారు, కడుపు నిండినాక కలిసిపోయినారు. ఏ రకంగా చెప్తావు నువ్వు? తలకాయలు లేస్తాయి. నేను అట్లా పచ్చిగా మాట్లాడాలి ఆడ కూడా. మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూపి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి, ప్రూఫ్ చూపి అని అడగాలి నేను. వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా. రాజకీయం అనేది ఒక విలువలతో కూడినట్లు చేరాలి. శివానంద రెడ్డి గారిని రానియకూడదు అని మీరు రోజు అల్టిమేటం జారీ చేయలేదంటారు. రోజు ఎవరు నా ఇంటికి రాకూడదని చెప్పిన, నా ఇంటికి రాకూడదని చెప్పిన. అది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా, ఉమ్మడి ఆస్తి కదా. నా బాధ ఉంటుందన్న. మా తాత పైన కేసు పెట్టినాడు, మా పెదనాయన పైన కేసు పెట్టినాడు, నా పైన కేసు పెట్టినాడు. మీ పెదనానికే లేని బాధ మీకెందుకు? పూర్తిగా చెప్తా కదన్నా. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే కానీ పూర్తి కాకముందు నేనేం చెప్తా సమాధానం. ఇప్పుడు అంతమంది పైన కేసులు పెట్టినాడు. గత 5 సంవత్సరాలుగా కనీసం మా గ్రామానికి ఒక పెన్షన్ రానిలే, ఒక బిల్డింగ్ రానిలే, ఒక లస్కర్ పోస్టు వేయించుకుందామంటే మా గ్రామస్తుల్లో, మా గ్రామంలో ఉండే పిల్లలకి దాంట్లోనే అడ్డగించినాడు. మా గ్రామానికి అసలు డెవలప్మెంటే లేకుండా చేసినాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ నా ఇంటికి వస్తా అంటే ఏం చేయమంటారు మీరే? నేను అడ్డుకోకుండా ప్రజలైనా అడ్డుకుంటారు కదా. ఆ విషయం నేను చెప్పినా తప్ప వస్తే తలకాయలు తెస్తాయి, ఫుట్బాల్ ఆడతాము, క్రికెట్ ఆడతామని మేము చెప్పలే. అంటే గతంలో ఉన్న కోపము అవన్నీ కూడా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సహనం మాత్రమే ఉంది బైరెడ్డి సిద్ధార్థ్ గారిలో. చాలా సహనం ఉంది. ఒకసారి టీజే వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళారు మీరు. అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఊరికే కొరగడానికి ఊరికే మీ దగ్గరకు వస్తే ఆ కుక్కపిల్ల సంపినూతని అనేసి దాని మీద కూడా విసుగుపడ్డారు. అంటే సహనం తెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ్ ఆ కుక్కపిల్ల మొరుగుతుంటే కూడా సహించలేకపోయారు. అంటే సహనం ఎంతవరకు ఉంటుంది? ఎవరు టీజీ వెంకటేష్ గారు చెప్పినారా మీకు ఇది? అంటే మీడియా కదా, నాకు తెలుస్తుంటాయి అన్నమాట. వాయినే పక్కన కూర్చొని చెప్పినట్టు చెప్పినారు మీరు. ఏదైనా కూడా మీడియా కదా, వచ్చేటప్పుడు తెలుసుకుంటాను కదా. అన్ని ఊరికి గాలి మాటలు అన్నాయి.